ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. అనకాపల్లిలో ఘనంగా ఏఎం రోటరీ ఐ హాస్పిటల్ పునః ప్రారంభం. అనకాపల్లి స్థానిక ఏఎం రోటరీ ఐ హాస్పిటల్ ను శనివారం ఘనంగా పునః ప్రారంభించారు. ఆసుపత్రి నూతన చైర్మన్ బుద్ధ రమణాజీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమం ప్రార్థనతో ప్రారంభమైంది. అనంతరం రోటరీ అధ్యక్షులు బుద్ధ శ్రీనివాసరావు మరియు ఇతర ప్రతినిధుల సమక్షంలో జ్యోతి ప్రజ్వలన చేసి ఆసుపత్రి సేవలను పునః ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రోటరీ జిల్లా గవర్నర్ కళ్యాణ్ చక్రవర్తి, పాస్ట్ గవర్నర్లు ఎం వెంకటేశ్వరరావు, కిషోర్ కుమార్, విశ్వనాథం విచ్చేశారు. అలాగే అనకాపల్లి వర్తక సంఘం కార్యదర్శి కొండదాల లక్ష్మీనారాయణ, అధ్యక్షులు తమ్మన రఘుబాబు, ఏఎంఏవి హాస్పిటల్ అధ్యక్షులు సుంకర వెంకట రంగారావు, కార్యదర్శి బొడ్డేడ రామ అప్పలనాయుడు మరియు ఐ ఆపరేషన్ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొని తమ మద్దతును ప్రకటించారు. ఈ సందర్భంగా వర్తక సంఘ కార్యదర్శి కొండతార లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఆసుపత్రి నిర్వహణ ఎక్కడా ఆగకుండా నిరంతరాయంగా కొనసాగాలని, ఇందుకు కావలసిన నిధులను సమకూర్చుకోవాలని రోటరీ క్లబ్ కు సూచించారు. పాస్ట్ గవర్నర్ వెంకటేశ్వరరావు కూడా మాట్లాడుతూ నిధుల సేకరణ ద్వారా మరింత నాణ్యమైన సేవా కార్యక్రమాలు ప్రజలకు అందించాలని కోరారు. ఈ సమావేశంలో ఐ హాస్పిటల్ కో చైర్మన్ కడిమిశెట్టి సతీష్, రాజేశ్వర్ ప్రసాద్, అచ్యుతరామయ్య, కేఎల్ఎం కుమార్ ప్రసంగించారు. చివరగా హాస్పిటల్ చైర్మన్ రమణాజీ మాట్లాడుతూ ఆసుపత్రి సేవల వివరాలను వెల్లడించారు. రోటరీ ఐ హాస్పిటల్ నందు ప్రతి శనివారం మధ్యాహ్నం 2:30 ఓపీ ప్రారంభమవుతుందని, పరీక్షల అనంతరం శస్త్రచికిత్స అవసరమైన వారికి ఆదివారం ఉదయం ఆపరేషన్ నిర్వహిస్తామని తెలిపారు. అంతేకాకుండా రోగులకు ఉచితంగా మందులు, కళ్లజోడ్లు కూడా పంపిణీ చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ఇస్తూనే ఉన్నాం కూడా, డబ్బులు ఇస్తేనే వస్తాం.